హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం సల్ల తాల్పు అంటే మజ్జిగ పులుసు. ఎలా చేసుకుంటారో కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. సల్ల చేసుకోవడానికి ఒక గ్లాసుడు పెరుగు తీసుకొని చిలుకుకొని కాస్తనే నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు సల్లలో అర చెంచా పసుపు వేసుకొని దాని తర్వాత అర చెంచా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. సల్ల తాల్పుకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కలుపుకున్న తర్వాత 2 ఎల్లిపాయలని దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుల్లగా ఉన్న పెరుగుతో కూడా సల్ల తాల్పు చేసుకోవచ్చు. పుల్లగా ఉందని మనం వేస్ట్గా పడేయకుండా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తాలింపు వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయిన తర్వాత అర చెంచా ఆవాలు, జీలకర్ర అవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వాటిని కలుపుకోవాలి. సల్ల తాల్పు అన్న మజ్జిగ పులుసు అన్న ఒకటే, కానీ ఎక్కువ మందికి మజ్జిగ పులుసు అంటేనే తెలుసు. ఇప్పుడు మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న సల్లని ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు మన టేస్టీ అండ్ సింపుల్గా చేసుకున్న సల్ల తాల్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టేస్టీగా ఉన్న ఈ సల్ల తాల్పుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.